Hello everyone, welcome to Dara English Communication. In today's session, we'll discuss about past perfect continuous tense. Okay, past perfect continuous tense గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, past perfect continuous tense. అయితే ఇప్పుడు మనకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది అసలు? ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది? ఇంతకుముందు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూసినాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏదైనా ఒక యాక్టివిటీ నిన్న ఈ టైం వరకు కంప్లీట్ అయితే మనం ఏం చేస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ది యాక్టివిటీస్ విచ్ హ్యాడ్ కంప్లీటెడ్ ఎస్టర్డే బై దిస్ టైం. ఓకే, ఫర్ సచ్ యాక్టివిటీస్, అలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏంది మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ విచ్ హ్యాడ్ బీన్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఏదైనా ఒక యాక్టివిటీ అనేది పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే జరుగుతూ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తామా? ఏదైనా ఒక యాక్టివిటీ అనేది పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే ఇంకా జరుగుతూనే ఉంది అంటే మనం ఏం చేస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్టివిటీస్ which had started some time ago in the past and were still in progress. Okay, for such activities we use past perfect continuous tense. ఓకే, సో ఇప్పుడు మనం డీటెయిల్గా సబ్జెక్ట్స్ని అన్నీ తీసుకొని వాటి యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకే, సబ్జెక్ట్స్ ఏంటి మనకు? ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, యూ, దే. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, సో ఐ హ్యాడ్ బీన్ working in the office. ఓకే, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఏం చేస్తున్నా? నిన్న ఈ టైం వరకు నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాను అంటే ఏం చేస్తున్నా? ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి అంటున్నాను. ఓకే, సో ఇందులో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మరి? సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ అంటే హ్యాడ్ బీన్ ప్లస్ V4 వర్కింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటిది అది? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 దెన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈస్ హియర్. ఓకే, అన్నది సెంటెన్స్. ఇక మిగతా సెంటెన్స్ అన్నీ కూడా సేమ్ ఫార్మాట్. యూ తీసుకున్నా కూడా మనకి ఎట్లుంటుంది? సేమ్ ఫార్మాట్ ఉంటుంది. ఏంటిది అది? యూ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. యూ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. మీరు ఏం చేస్తారు? నిన్న ఈ టైం వరకు నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నావు అంటే ఏం చేస్తున్నావు? యూ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ మనకి ఈ హ్యాడ్ బీన్ ఆర్ షీ హ్యాడ్ బీన్ ఆర్ ఇట్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఏం చేస్తారు? నిన్న అతను లేదా ఆమె ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఏం చేసినాం మనం? షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది? వి. సో వి హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఏం చేస్తున్నాం మనం? నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తున్నాం? వీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. నెక్స్ట్ మనకి యూ అనేది ఉంటుంది. యూ అనేది సేమ్ సెంటెన్స్. నెక్స్ట్ మనకి ఈ షీట్ అంటున్నాం. సో ప్లూరల్ వచ్చేసి దే హ్యాడ్ బీన్ వర్కింగ్ వేర్? దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటాను. సో ఇక్కడ మనకి మరి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనం అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ ఉపయోగిస్తాం అంటే ఇక్కడ మనకి అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ ఆక్సిలరీ వర్బ్ ఉపయోగిస్తాం.
హ్యాడ్ బీన్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఇందులో మనకి సింగులర్కి సపరేట్, ప్లూరల్కి సపరేట్ అంటూ ఏముండదు. అన్నిటి కూడా మనకి ఏమొస్తుంది, హ్యాడ్ బీన్ అనేదే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, సో నెక్స్ట్ మనకి నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి మరి, మనం ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ అనాలి. సో నువ్వు ఏం చేయాలి, ఎన్ఎస్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్, రైట్. సో నేను ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్. ఓకే, అంతే కదా. నేను ఆఫీస్లో వర్క్ చేస్తలేనంటే ఏం చేయాలి, ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. నేను ఆఫీస్లో వర్క్ చేయడం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి ఐ హ్యాడ్ బీన్ అనేది ఇక్కడ మనకి కాంబినేషన్లో వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఐ హ్యాడ్ నాట్ బీన్ అనేది ఇక్కడ మనం నాట్ అనేది ఇన్ బిట్వీన్ తీసుకొచ్చినాం. అదొకటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఏంటిది, ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. నెక్స్ట్ మనకి మిగతా సెంటెన్స్ అన్నీ కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. యూ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్, షీ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్, ఆర్ దే హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్. ఇవన్నీ కూడా మనకి సేమ్ స్ట్రక్చర్. చూద్దాం. యూ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్, యూ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. మీరు ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అని చెప్పేసి అంటున్నాం. సో అందుకే మనం యూ హ్యాడ్ నాట్ బీన్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ ఆమె ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అంటే ఏం చేయాలి, షీ ఆర్ హీ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. అతను లేదా ఆమె ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అని చెప్పేసి అంటున్నాం. ఎప్పుడు అది, నిన్న ఈ టైంకు అతను లేదా ఆమె వర్క్ చేయడం లేదు అంటున్నాం. అందుకే మనం ఇక్కడ షీ హ్యాడ్ నాట్ బీన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది, అది వి హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఏం చేస్తున్నాం మనం, వీ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. మనం ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి యూ అనే సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి దే. సో దే హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అంటున్నాం. ఓకే, నిన్న ఈ టైంకి వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయడం లేదు అంటున్నాం. సో ఈ విధంగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఐ హ్యాడ్ నాట్ బీన్, ఐ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. లేదంటే హ్యాడ్ నాట్ బీన్ అని చెప్పేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటిది, ఇక్కడ వెరీ సింపుల్. ఏం చేస్తే పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఆక్సిలరీ వర్బ్ ప్లేస్కి వెళ్తే ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది మనకు. ఓకే, సో అది మనం ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే అది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి మరి చూద్దాం ఒక. ఓకే, సో ఇక్కడ మనకి ఇంతకుముందు ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అన్నాం. పాజిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి సబ్జెక్ట్ ఆక్సిలరీ వర్బ్ అనేది ఇటు వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్, హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఓకే, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది అది, హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, నేను నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేస్తున్నానా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి
యూ అనేది సేమ్ ఇక మిగతా సబ్జెక్ట్స్ అన్నిటి కూడా సేమ్ స్ట్రక్చర్. ఏంటిది అది? హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, మీరు నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారా అని చెప్పేసి అంటాం కదా. సేమ్ నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ హ్యాడ్ షీ ఆర్ హీ బీన్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ ఆర్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్, అతను ఇంకా గార్డెన్లో వర్క్ చేస్తూ ఉన్నాడా, లేదా సారీ ఆఫీస్ అంటున్నాను. హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, అతను నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాడా అని చెప్పేసి అంటా ఉన్నాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ హ్యాడ్ వి బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, మనం నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నామా అని చెప్పేసి అంటాను. సో అందుకే మనం ఇక్కడ ఏంటి హ్యాడ్ వి బీన్ వర్కింగ్. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏంటిది? యూ అనేది మనకి సేమ్ ఉంటుంది కాబట్టి మనం థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ తీసుకున్నాం. సో హ్యాడ్ దే బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, వాళ్ళు నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో ఇవంతా కూడా మనకి ఏంటిదంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఏంటిది? పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. ఓకే, సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది? ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక నెక్స్ట్ మనకి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? మరి ఏం చేయాలి మనం? నెగిటివ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇప్పటివరకు, ఎందుకంటే నెగిటివ్ అన్నిటి కూడా మనకి నాట్ అనేది రావాలి. ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి హ్యాడెంట్ ఐ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ మనకి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, వెరీ సింపుల్. మనం నెగిటివ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ హ్యాడ్ ఐ బీన్ అనేది మనకు పాజిటివ్ అయింది. నెగిటివ్ అంటే ఏం రావాలి? హ్యాడెంట్ ఐ బీన్. ఓకే, హ్యాడెంట్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, నేను నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేయట్లేదా అని చెప్పేసి అంటా ఉన్నాను. సో అప్పుడు ఏం చేస్తాం? హ్యాడెంట్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్లో మనకి ఏంటిది? హ్యాడెంట్ అంటే ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్, ఇక్కడ మనకి కాంబినేషన్లో వస్తుంది ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది? హ్యాడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్, అది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక మిగతా సెంటెన్స్లు అన్నీ కూడా మనకు సేమ్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమున్నది? హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ అంటున్నాం. సో నెగిటివ్ అంటే ఏం రావాలి మనకి? హ్యాడెంట్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, హ్యాడెంట్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, నువ్వు ఆఫీస్లో వర్క్ చేయడం లేదా అని చెప్పేసి అంటా ఉన్నావు. మీరు ఆఫీస్లో వర్క్ చేయడం లేదా నిన్న ఈ టైం వరకు అని చెప్పేసి అంటా ఉన్నావు. సో అందుకే ఏం చేసినాం? హ్యాడెంట్ యూ బీన్. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి ఇప్పుడు? ఏంటిది అది? షీ ఆర్ హీ ఆర్ అదర్వైజ్ ఇట్. ఓకే, సో హ్యాడెంట్ షీ ఆర్ హీ ఆర్ ఇట్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, అతను లేదా ఆమె ఆఫీస్లో వర్క్ చేయడం లేదా నేను ఈ టైం వరకు అని చెప్పేసి అన్నాం అనుకో, ఏం చేస్తాం? హ్యాడెంట్ షీ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, హ్యాడెంట్ హీ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి మనం ఈ విధంగా సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది? వి, కాబట్టి ఏం రావాలి ఇక్కడ మనకి? హ్యాడెంట్ వి బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్,
మనం నిన్న ఈ టైం వరకు ఆఫీస్లో వర్క్ చేయడం లేదా అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అందుకేం చేస్తున్నాం, హ్యాడెంట్ వి బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి మనం ఇక్కడ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తూ ఉన్నాం. సో ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ పర్సన్ యొక్క ప్లూరల్ అనేది యూ. సో యూ అనేది మనకి సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్ వస్తుంది. సో దేర్ ఫోర్ లెట్ ఇట్ బి. అండ్ దెన్ మనకి థర్డ్ పర్సన్ యొక్క ప్లూరల్ దే. సో హ్యాడెంట్ దే బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయడం లేదా అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉన్నాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ జస్ట్ స్లైట్ చేంజ్ ఏం చేసినాం, మనం ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్లో సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆక్సిలరీ వర్బ్ వెళ్తే ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లోకి మనకు సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ మనకి నెగటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది, ఫస్ట్లోనే మనకు హ్యాడెంట్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పేసి అన్నాం. ఓకే, మరి ఇక్కడ మనం హ్యాడ్ నాట్ అనేది ఉపయోగించొద్దా సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ కంటే ముందు ఓన్లీ ఒకటే వర్డ్ అనేది ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ కంటే ముందు మనకి ఒకటే వర్డ్ ఉండాలి. సో అందుకే మనం ఏం చేసాం, ఇక్కడ కాంబినేషన్లో హ్యాడెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా మనకి ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక యాక్టివిటీ అనేది నిన్న స్టార్ట్ అయ్యి అండ్ నిన్న ఈ టైం వరకు ఇంకా జరుగుతూనే ఉంది అంటే మనం ఏం చేస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ది యాక్టివిటీస్ విచ్ హ్యాడ్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఎగో ఇన్ ద పాస్ట్ అండ్ వేర్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, and we need to practice every day because practice is more important and you have to practice every day. Okay, and before we conclude the session, please give a like, share and subscribe. Thank you and all the best.